వారం రోజుల్లో షిఫ్టింగ్ అన్నారు. వారం ఎందుకు 4 రోజులు చాలన్నారు. ఉన్న ఫలంగా రోగుల్ని షిఫ్ట్ చేసేశారు. అసలు అక్కడ సౌకర్యాలు ఉన్నాయా? అందరినీ ఎలా అడ్జస్ట్ చేయాలి? ఇవేవీ పట్టించుకోలేదు. ఉస్మానియా హాస్పిటల్ నుంచి వేరే చోటికి షిఫ్ట్ అయిన రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. షిఫ్టింగ్ తో ఉస్మానియా హాస్పిటల్ పేషెంట్లకి కష్టాలు మొదలయ్యాయి. ఆర్థోపెడిక్ వార్డులోని పేషెంట్లను కోఠిలోని హాస్పిటల్ కు తరలించినా అక్కడ సౌకర్యాలు కల్పించడాన్ని మాత్రం పట్టించుకోని పరిస్థితి. దీంతో పేషెంట్లు తిప్పలు పడుతున్నారు. కనీసం బెడ్లు కూడా చాలక ఒకే బెడ్ పై 2-3 పేషెంట్లు ఉండాల్సొస్తోంది. కోటి హాస్పిటల్లోని ఆర్థోపెడిక్ వార్డ్ కెపాసిటీ 16 బెడ్లు. ఉస్మానియా హాస్పిటల్ ఆర్థోపెడిక్ వార్డ్ కెపాసిటీ 130 బెడ్స్. వీళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసే టైంలో జాగ్రత్తలు తీసుకోలేదంటున్నారు పేషెంట్లు, వారి బంధువులు. అందుకే తమకి కష్టాలని అంటున్నారు. ఒక్కసారిగా పేషెంట్ల సంఖ్య పెరగడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయారు అక్కడి సిబ్బంది. దీంతో పేషెంట్లు తిప్పలు పడుతున్నారు. హాస్పిటల్లో 200 పడకల ఆసుపత్రి, అందులో 36 పేయింగ్ రూమ్స్ ఉన్నాయి. అయితే మినిస్టర్ గారు విజిట్ అయిన తర్వాత మొత్తం 90 పడకలు, 90 దాన్ని సర్దుబాటు చేసుకుంటే 100 పడకలు కూడా వేసుకునేటటువంటి వాడు ఉస్మానియా ఆసుపత్రికి ఇవ్వడానికి నిర్ణయం అయింది. అయితే నిన్న మొదటి విడతగా పేషెంట్లు వచ్చినందుకు 24 బెడ్స్ ఉన్న వార్డ్ని మేము వాళ్ళకి రెడీ చేసాం. 24 బెడ్స్, ఇంకా అవసరమైతే ఇంకొక 8 మంది కూడా రెడీగా పెట్టాము. మేము 20 మంది పేషెంట్లు వచ్చారు. వాళ్ళందరికీ నిన్న వసతి సౌకర్యం పెట్టారు. తర్వాత వాళ్ళకి భోజనం అది కూడా ఇక్కడ నుంచి అరేంజ్ చేస్తున్నాం మా హాస్పిటల్ నుంచి. ఇక తరలించాల్సిన వార్డుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏర్పాట్లు చేయకుండా మిషనరీని, పేషెంట్లని వ్యాన్ ఎక్కించి పంపిస్తే అంతే. మొన్న మా మామను ఆదివారం రోజు 3 గంటలకు వచ్చిన వాడికి 3 గంటలకు వస్తే బండ్ల గురించి ఎంకులాడితే 4:30 అయింది. ఆ లోపల ఒక కాడు ఉంది బండి, ఆడి పోయి సెల్ ఆడ పెడితేనే మళ్ళీ బండి ఇచ్చిళ్ళు. అప్పటికంచెల్లి ఎంకులాడినాం, ఏడ దొరకలేదు. తాళాలు పెట్టి ఒక దగ్గర ఉన్నాయి. అవి ఆయన చెల్లి మళ్ళీ ఒకరు చెప్తే సెల్ పెట్టి తెచ్చుకున్నాం. నుంచి వచ్చడం కానీ ప్రాబ్లం చాలా ఉంది సార్. ఇక్కడ పేషెంట్లను పట్టించుకోకపోవడం కానీ, లేకపోతే వెహికల్స్లో తీసుకొచ్చి అక్కడే ఉంచడం కానీ, అయితే నర్సులు ఎవరు లేకపోవడము, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు తీసుకోవడం అయితే మామూలుగా రొటీన్ నర్సులు ఉంది. జనాలు ఏంటంటే డబ్బులు ఇస్తే లోపల తీసుకుపోతారు అనేది ఒక దుర్భేదం. మళ్ళీ ఇట్లా కట్టుగా ఇప్పటప్పుడు కూడా ఇట్లా పడితే అట్లా పీకేస్తాడు. మళ్ళీ పీకేసి దాన్ని కట్టిన దాన్ని కూడా తిడతాడైనా. ఆయన తీసుకోమ్మా వెళ్ళిపో అన్నాడు. వీడికి వెళ్ళి పేషెంట్ తీసుకొని వెళ్ళిపో అంటాడు. ఒక్కోసారి అయితే చేయలే, ఇట్లా బ్లడ్ ఇట్లా పడిపోయింది, నా చేయలే నిండిపోయింది ఇట్లా. మళ్ళీ అది అట్లా అయినా మేమే కట్టుకొని మేమే తుడుచుకొని మేము కట్టుకుందాన్ని కూడా 50 రూపాయలు తీసుకుంటాడు వాడు. కట్టు కట్టిన దానికి కనీసం అందుపట్టే అంటే బయటకు పోయి తెచ్చుకోమా, బయటకు పోయి మెడికల్ షాప్కి వెళ్ళి పోయి తెచ్చుకోపో, లేకపోతే ఎవరు చెప్పుకో అని బెదిరిస్తున్నాడు. ఇక హాస్పిటల్ తరలిస్తుండటంతో ఉస్మానియాకి పేషెంట్ల సంఖ్య భారీగా తగ్గింది. మామూలుగా రోజు 1200 మంది అవుట్ పేషెంట్లు వచ్చేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 800కు తగ్గింది. దీంతో గాంధీ హాస్పిటల్లో రోగుల రష్ పెరిగింది. రోజు దాదాపు 3000 మందికి పైనే వస్తున్నట్లు చెప్తున్నారు అధికారులు. పేషెంట్ అవుట్ పేషెంట్ నంబర్ పెరిగింది, ఒక 15 to 20% పెరిగింది. ఇన్ పేషెంట్ అడ్మిషన్ కూడా 15% పెరిగింది. అంటే ఇదివరకు ఉన్న అడ్మిషన్స్కి ఇప్పటికీ సంఖ్య పెరిగింది. ఓపీ కూడా ఎక్కువ వస్తుంది. మా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ 30% ఓపీ పెరిగింది. మేము ఎక్స్ట్రా వార్డ్స్ను డిజాస్టర్ వార్డ్ అని మేము ఇట్లాంటి అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేసే రిజర్వ్లో పెట్టిన వార్డును దాంట్లో కూడా పేషెంట్లు అడ్మిట్ చేస్తున్నాము. వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కూడా పెరిగింది. వెంటిలేటర్స్ అవసరం పడే పేషెంట్ల సంఖ్య కూడా పెరిగింది. షిఫ్టింగ్ ఎఫెక్ట్ పేషెంట్లపై పడకుండా వారి ఆరోగ్యంపై కేర్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు రోగుల బంధువులు.